ఒక నిమిషం మనతో పాటు బండారు రామోహన్ రావు గారు ఉన్నారు, విశ్లేషకులు, న్యాయవాది. రామోహన్ గారు నమస్తే అండి. నమస్తే రహీం గారు. రామోహన్ రావు గారు, ఇందాక హరీష్ రావు చెప్పినట్టు 3 నెలల సమయం ఇవ్వండి, నీటిపారుదల సంబంధించిన విషయాలన్నీ పరిష్కరిస్తామన్నారు. వినే ఉంటారు కదా మీరు. వాస్తవంగా సమస్య పరిష్కారం అర్థం కాక ప్రభుత్వం ఊరుకుంటుందా, లేకపోతే సమస్య పరిష్కారం దొరికితే రైతులు అర్థం చేసుకుంటారు కాబట్టి బీఆర్ఎస్కి మంచి జరిగిద్దని ఊరుకుంటున్నారా? నిజంగానే టెక్నికల్ లోపాలు ఉన్నాయా, కావాలనే రైతులతో ప్రభుత్వం ఆడుకుంటుందా అంటే ఏమంటారు? ఆ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు రహీం గారు, మీకు అట్లాగే పెద్ద రామరెడ్డి గారికి, సోదరి పావని గారికి, అట్లాగే వెంకటస్వామి గారికి అందరికి నమస్కారం. ఇక్కడ 2 విషయాలు చెప్పాలి. చాలా మంది మన పావని గారితో ఏకీభవిస్తూ మనందరం కూడా మరొకసారి కాళేశ్వరం ప్రాజెక్టు చూసి రావాలి. ఇమ్మీడియట్ పోవాలి, ఇవన్నీ పోవాలి. ఎందుకంటే చూడకపోతే అది ఏందో అది మన దేత్తాడి అంటే భయంసుడి అనే పరిస్థితి వస్తుంది. రామరెడ్డి గారి మీద చాలా గౌరవం ఉన్నారు. మీరు మల్లన సాగర్ గురించి మాట్లాడుతున్నారు. మల్లన సాగర్ మీరు పోలే, సమస్య అదుస్తుంది. మల్లన సాగర్ బాక్రా నంగల్ లాగా వీటిలాగా ప్రాజెక్టు కాదు. అది భూమి మీద ఒక గంగాళం పెట్టుకున్నట్టు. చుట్టుకొలత మీరు చెప్పాల్సింది పొడుగు చెప్తున్నారు మీరు. అది చుట్టుకొలత 50 TMCల నీరు నిల్వ చేయడానికి కట్టిన అది ఒక రిజర్వాయరు. అది బ్యారేజ్ కాదు, డ్యామ్ కాదు, ఏ నది మీద లేదు. దయచేసి గమనించాలి. మీరు ఆ ఉదాహరణ తీసుకొచ్చారని చెప్తారు. మీరు చాలా మంచి అవగాహనతో వచ్చారు. తుమ్మిడి ఏంటి, ఫడ్నవీస్ ఏంది, ఎక్కడ ఎమ్మెల్యే. ఆ ఫడ్నవీస్ పక్క రాష్ట్రంలో ఆ పక్క ప్రాంతంలో ఎమ్మెల్యే, ఇటు పక్కన మనకు తమ్మిడిహట్టు ఉంటే దాని పక్కన ఎమ్మెల్యే. నేను మొత్తం మాట్లాడి మీరు అక్కడి నుంచి చాలా బ్రహ్మాండంగా తీసుకొచ్చారు. ఎక్కడ దాకా? మేడిగడ్డ దాకా. మేడిగడ్డ మార్చడం తప్పు కాదన్నారు. మేడిగడ్డ కానీ సుందీల కానీ మేడిగడ్డ, అన్నారం, సుందీల 3 కూడా ఇవి NDSA రిపోర్ట్ వచ్చిన తర్వాతనే, జలవనరుల శాఖ మంత్రులు ఆమోదించిన తర్వాతనే కట్టినాయి. కేసీఆర్ ఒక్కడు కూర్చోనో మీరు నేను కూర్చుంటే కట్టినాయి కావవి. అవి పూర్తిగా జలవనరుల శాఖ మంత్రులు అనుమతి ఇచ్చిండ్రు. DPRలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ మీద నేను కూడా వేస్తే చాలా అవినీతి ఉంది. నేను అది ఖచ్చితంగా చెప్తున్నాను. ఏంటంటే అందులో అవినీతి ఉంది, కాదంటలేదు. కానీ మీరు మన జాతీయ జలవనరుల శాఖ మంత్రిత్వం ఆమోదం లేకుండా, పర్యావరణ మంత్రిత్వం ఆమోదం లేకుండా ఏ ప్రాజెక్టు కట్టలేదండి. కేసీఆర్ ఇష్టమైనట్టు కట్టుకున్నది ఆయన సొంత ఆస్త. మీరు వినండి, నేనేమంటున్నానంటే మీరు అన్న నీటి వనరులు మంచి చెప్పుకొచ్చాం. ఏది గోదావరి నదిలో కలిసేదాకా, కాళేశ్వరం దగ్గర కలిసేదాకా ఈ 2 నదులు కలిస్తే నీటి లభ్యత ఎక్కువ ఉందని కట్టుకున్నాం. కింద మనం దేవాదులకు పండబెట్టినాం. అంతకుముందు సమ్మక్క సారక మరి అది పడినది, సీతారామ సాగర్ అన్నది. దేవాతలకు పూర్తి చేయలేదు కదా కాంగ్రెస్ అంతకుముందు, లేకపోతే ఈ సమస్య ఎందుకు వచ్చేది? ఇంకొకటి, ఆంధ్ర వాళ్ళు మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుతుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఎంతసేపు కింది నుంచి నది పోతుంది, మీదికి నీళ్ళు ఎట్లా రావాలని ఖచ్చితంగా నదికి నడకలు నేర్పాలనుకున్నాను. తెలంగాణ ప్రజలు చెప్తున్నాను. నేను ఒక్కరికి మొట్టిగా ఆశామాసిగా మాట్లాడుతున్నాను. మీరు ఒక పని చేయండి, అంత వివాదం పరిష్కారానికి కాళేశ్వరం అనే BRS అంటది, కూలేశ్వరం అనే కాంగ్రెస్ అంటది, డ్రామేశ్వరం మీరు అంటారు. మేమంతా ఈ డ్రామాలు చూస్తున్నాం. ప్రజలకు మేము డ్రామాలు చూస్తున్నాం. స్పష్టంగా చెప్తున్నాం. ప్రజలు మేము కూర్చొని చూస్తున్నాం. వాస్తవం తెలిసిన ప్రజలకు మీరు ఏం చెప్తలేరు అంటున్నారు. 2 విషయాలు చెప్తాను. మీరు అడిగింది కదా, దాని సంగతి 3 ఏళ్ల సంగతి కూడా చెప్తాను. రామరెడ్డి గారు, ఇప్పుడు మనం ఈ 3 చేసినాం కదా, ఈ 3 బ్యారేజీలు ఆపరేషన్ మాన్యువల్ లేదు సార్. ఆ 3 బ్యారేజీలకు ఆపరేషన్ మాన్యువల్ లేదు. అదే చెప్పండి, ఆపరేషన్ మాన్యువల్ లేదు. అదే అందుకని ఆవేశం తెచ్చుకోకండి. మీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం గడ్డి వ్యక్తుందా? సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందండి? నేను చెప్తాను. బాధ్యత లేదా? ప్రాజెక్టు కడితే వాటికి ఆశామాసి కడతానికి వీలేదు. పర్యావరణ శాఖ, జలవనరుల శాఖ అన్ని అనుమతులు తీసుకొని కట్టింది. ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. మీరు 2 చెప్తున్నారు. మీరు అనవసరంగా దాన్ని బట్టి మీరు 2 జాతీయ పార్టీలు ఇవాళ ఖచ్చితంగా తెలంగాణ నష్టం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు మీరు తప్పు మాట్లాడుతున్నారు. మీరు పర్మిషన్ ఇచ్చేది ఒకే ఏరియాకు, ఇల్లు రామరెడ్డి గారు వినండి. రామరెడ్డి గారు వినండి. రామరెడ్డి గారు వినండి. లేదు రామరెడ్డి గారు వినండి. స్పష్టంగా మధ్యకి రాకండి. నిన్న ఒక దుర్మార్గ ఉదాహరణ చెప్పారు. GHMC అట పర్మిషన్ ఇస్తే వాడు ఇష్టమైన కట్టుకుంటే ఏం చేస్తుందని అడిగింది. దుర్మార్గమైన ఉదాహరణ. GHMC కూల కొట్టాలి దాన్ని అంటున్నాడు. మీరు మీ అనుమతులు లేకుండా వాళ్ళు చేస్తుంటే మీరేం చేస్తున్నారు? కొన్ని విషయాలు అయితే కరెక్టే కానీ కొన్ని తప్పదు. వేరే
మీరు నిన్న ఒక దుర్మార్గ ఉదాహరణ కొన్ని చెప్పారు. విషయాల్లో కరెక్ట్, చెరువులు కట్టుకునే కూలగొట్టడం కరెక్ట్. ఒక 5 నిమిషాలు ఆగండి. రామరెడ్డి గారు ప్లీజ్ మాట్లాడండి. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆ 3 బ్యారేజీలకు అనుమతించింది కేంద్ర ప్రభుత్వం. ఆనాటి చీనంతగా మీరే ఉన్నారు. ద్రోహం చేసింది 7 మండలాలు తీసుకుపోయి నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఇదిగే మాట్లాడాల్సి వస్తుంది. మీరు మాట్లాడితే నేను మాట్లాడతా. ఈ పాయింట్ అంటే ఆన్సర్. రామరెడ్డి గారు ప్లీజ్ రామరెడ్డి గారు మాట్లాడివ్వండి. రామరెడ్డి గారు మాట్లాడివ్వండి. మీరు చెప్పండి. మీరు అనవసరం నోట్లో నోరు పెట్టకండి. నేను స్పష్టంగా చెప్తున్నా. మీరు జాతీయ హోదా అడగలేదంటున్నారు కదా, చూపెట్టాను ఎన్నిసార్లు అడిగిందో. రాష్ట్ర ప్రభుత్వం నాకు కేసీఆర్ తో ఏం సంబంధం, మన కులం కాదు మతం కాదు చెప్తున్నా కదా. మీరు పని చేద్దాం, లెక్కలు చూద్దామా. ఎందుకు అబద్ధాలు చెప్పండి. ఇప్పుడు కాదు, మీరు అదే అనవసరంగా మాట్లాడుతున్నారు. మీరు 12 సార్లు పంపినరు. దీనికి కాదు, దీనికంటే కాళేశ్వరానికి పంపలేదు. కాళేశ్వరం మేము కట్టుకున్నాం అనుకుంది, మనమే కట్టుకున్నాం. కానీ మనకు మన మన ఏమంటారు మహబూబ్ నగర్ కల్వకుర్తి పాలన దానికి కట్టలేదా, దానికి పంపలేదా? దక్షిణ జూలై 2022 సెప్టెంబర్ డిపిఆర్ పంపిరు. పంపింది సెప్టెంబర్ 2022. మీరు నెట్ల కొట్టుకోండి, వస్తుంది. రామరెడ్డి గారు తెలంగాణకు జాతీయ హోదా ప్రాజెక్ట్ ఒకటి అని కోరుకుంటూ కాంగ్రెస్ అడుగుతుంది. మన రామరెడ్డి గారు ఉండండి అక్కడ కాగండి. ఇక రెండోది ఏంటంటే మీరు ఆ తర్వాత చెప్పండి. అది కాదు, మీరు నేషనల్ ప్రాజెక్ట్ కావాలని పంపిన లెటర్ డేట్ చెప్పండి. మీకు ఏం చెప్పాలి? మీకు స్టేట్ గవర్నమెంట్ 20 సార్లు 20 డేట్లు ఉన్నాయి. రామరెడ్డి గారు పద్ధతి కాదు, చర్చలు పద్ధతే కాదు. నాతో ఎందుకు పెట్టుకుంటున్నారు? పావని గారు రామరెడ్డి గారు ప్లీజ్ ఒకసారి మాట్లాడివ్వండి ప్లీజ్. వినండి, నేను అంటున్నా రిజర్వాయర్ల మీద వారికి అవగాహన లేదు. ఈ మాట నేను అనాల్సి వస్తుంది. పెద్దలు గౌరవించి కాదు, గంగాళం లాంటి రిజర్వాయర్ పట్టుకొని మీరు దాంతో బక్కర రంగంతో పోర్చిండ్రు, తప్పు. ఆడ నది లేదు, ఏమి లేదు, భూమి మీద కట్టుకుంటాం. 7 అక్కడ అప్పర్ మానేరుకు వెళ్ళే పాయ ఉంది, అక్కడి నుంచే పోతుంది. అప్పర్ మానేరుకు వెళ్ళే పాయ అక్కడి నుంచి పోతుంది. అప్పర్ మానేరుకు వెళ్ళే పాయ మల్లన్న సాగర్ దగ్గర నుంచే పోతుంది. గూగుల్ మ్యాప్ లో నేను ఫుల్ డీటెయిల్స్ స్టడీ చేశాను. అదే అప్పర్ మానేరు బాగు పోతుంది. అప్పర్ మానేరు ప్రాజెక్ట్ లో పోతే బాగు. రామరెడ్డి గారు కూడేలు వాగల కలవ సార్, దాని పక్క దూరం నుంచి పోతుంది. అది పోయి ఎలా కలుస్తుంది చెప్తున్నా సార్, అర్థమైంది. మానేళ్ళ కలుస్తుంది కిందికి పోయి. కానీ దానికి చెప్తా వినండిగా. 7 ఊళ్ళు తీసేసి 7 ఊళ్ళ పరిధిలో 7,000 ఎకరాలు సేకరించి దాని ఆ 7 ఊళ్ళలో మా ఊళ్ళో ఇల్లు కట్టిను. నేను 12 సార్లు దాని ఉద్యమానికి పోయినా. మీరు అక్కడ వాగు లేదు, వాగు పక్క నుంచి పోతుంది. దీనికి సంబంధం లేదు. నీళ్లు ఎత్తిపోసుడు మీరు అన్నారు కదా. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎల్లంపల్లి కట్టిండ్రు. ఎల్లంపల్లి 20 టీఎంసీలు కట్టింది కరెక్టే. ఎప్పుడైతే బాగా వర్షాలు పడతాయో శ్రీరామ్ సాగర్ సరిపోతుంది మనకు. వర్షాలు తక్కువ పడితే ఎల్లంపల్లి వాడాలి. ఎల్లంపల్లి శ్రీపాద ఎల్లంపల్లి కాంగ్రెస్ వాళ్ళు కట్టింది, ఇప్పుడు కాదు. దాని నుంచి నీళ్లు కూడా మన హైదరాబాద్కి వస్తున్నాయి. మూడోది 3 బ్యారేజీలో మాత్రమే కాళేశ్వరం పేరు పెట్టడే తప్పు చేసిండు కేసీఆర్. తప్పు అంటున్నాడు. కాళేశ్వరం అనకుండా ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ నుంచి మొదలు పెడితే అంత